హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదేంటో చూసారా? ఇది పాలకూర. పాలకూరతో ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? పాలకూరని ఇలా కొంచెం ఉడికించుకున్నాననమాట. ఈ నీళ్లు ఏం వేయకుండా ఒక గిన్నెలో ఏసి ఉడికించుకున్నాను. దాన్ని తీసుకెళ్ళి ఇదేంటో తెలుసా? గోధుమ పిండి. గోధుమ పిండిలో ఏసుకొని కలుపుకుంటున్నాను. గుర్తొచ్చిందా? ఇంతకుముందు నేను కలర్‌ఫుల్ పూరీలు, కలర్‌ఫుల్ చపాతీలు చేశాను గదా! అలాగే ఇది కలర్‌ఫుల్ పుల్కాలనమాట. ఇంకా డీటెయిల్‌గా మీకు అదంతా చూపిస్తే బోర్ కొడతదని మామూలుగా డైరెక్ట్‌గా వచ్చేసాను విషయంలోకి. చూడు దీన్ని పిండిలో ఏసుకొని కలుపుకుని, ఆ పిండితోటి ఇలా రోటీలు చేసేసుకొని కాల్చుకుంటే, అసలు హెల్త్‌కి హెల్తు, అసలు మనకి చూడటానికి కూడా ఎంత అట్రాక్షన్‌గా ఎలా ఉందో చూడండి. చాలా చాలా బావుంది గదా! పాలకూరతోటి ఇది. పాలకూర అలాగే ఇంకా 2 రకాలు చూపిస్తాను చూడండి. ఇది పాలకూర దీన్ని పిండిలో ఏసి కలిపేసేసుకొని చక్కగా ఇలా చపాతీలు ఇలా చేసేసుకున్నాయి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా ముందు రోజు కలిపి పెట్టుకున్నా గూడా మరుసటి రోజు చేసుకోవడానికి గూడా బావుంటదనమాట. ఇది ఆఫీసులకెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయిపోతది గదా! రాత్రిపూటే పిండి ఇలా కలిపి పెట్టేసేసుకున్నారనుకోండి, పొద్దున్నే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోకి ఇంకేముంది, ఆ రోజు ఏ కూర చేస్తే ఆ రోజు ఓ పప్పు అయినా లేతే ఏదైనా చేసుకొని ఇంకా మామూలుగా మనం అన్నంలోకి ఏం కూర చేసుకున్నా దాంతో కూడా నంచుకొని తినొచ్చనమాట. చూడండి రోటీ చేయటం ఎంత ఫాస్ట్‌గా అలా అయిపోయిందో. అలాగే దీన్ని ఇలా 2 వైపులా అస్సలు ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా ఎయకుండా కాల్చేస్తున్నాను చూడండి. అలాగే ఇదేంటో తెలుసా? ఇది మెంతి కూర. మెంతి కూరని కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి ఇప్పుడు ఈ గోధుమ పిండేస్తున్నాను చూడండి. గోధుమ పిండేసేసి బాగా, అంటే మెంతి కూర ఇప్పుడు మనకి దానిలో నుంచి వాటర్ వస్తది గదా! ఇది ముందు పిండి యేసుకొని ఇలా కలుపుకుంటే ఎంతవరకు ఆ తడి ఉంటదనేది పీల్చుకుంటది. తర్వాత మనకు నీళ్ళు ఎన్ని కావాలో చూసుకొని పోసుకోవాలి. ముందుగానే నీళ్ళు పోసేస్తే మొత్తం పల్చగా అయిపోతదనమాట. చూసారా? ఇలా కలిపేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో రోటీలు ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి. చూడండి ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నానో. ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే మాత్రం చేయటం చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టం అవుతది. కానీ ఇలా చేస్తా ఉంటే అసలు అంటుకొని కూడా అంటుకోకుండా ఈజీగా వస్తది. పైన పూత పిండే యేసుకుంటున్నాను చూడండి. ఆయిలు ఏం అప్లై చేయట్లేదు. ఇందులో ఇప్పుడు టోటల్‌గా అసలు ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా ఉండదనమాట. అన్నీ డ్రైగానే ఉంటాయి. అందుకే దీన్ని పప్పు కూర అలాంటివి కొంచెం గుజ్జు కూరలతో తింటే బావుంటాయి. పుల్కాలు రోజు మామూలు పుల్కాలు తింటే బోర్ కొడతా ఉంటది గదా! అలా ఇలాగ కొంచెం వెరైటీగా చేస్తే ఇప్పుడు ఆకుకూరలు, పిల్లలు ఆకుకూరలు ఇష్టపడరు. అలాంటోళ్ళకి ఆకుకూరలు ఎళ్తాయి. ఇంకా ఇది కొంచెం వెరైటీగా మామూలు ప్లెయిన్ పుల్కాల్లాగా కాకుండా, పుల్కాలంటే పిల్లలు ఇష్టపడి తినరు. ఇలా చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టంగా తింటారు. చూడండి చూడటానికి బావుంటది. చక్కగా టేస్టు బావుంటది. ఆకుకూర మనకి తినటానికి గూడా ఆకుకూర గూడా లోపలికి ఎళ్ళటం వలన హెల్తీకి చాలా మంచిది. ఇంకో వెరైటీ ఏంటో చూడండి. టమాటాలు మిక్సీలో ఏస్తున్నాను. టమాటాలేసేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ గోధుమ పిండి ఉంది గదా! దీనిలో ఏసి కలుపుకుంటున్నాను. ఈ పేస్ట్‌ని ఇందులో ఏసుకున్నాను. ఇది నీరు నీరుగా ఉంటది కాబట్టి మనం నీళ్లు చూసుకొని పోసుకోవాలి. అవసరమైతేనే పోసుకోవాలి. లేతే అవసరం లేదు. ఈ నీళ్ళతోనే సరిపోవచ్చు ఒక్కోసారి. ఒక్కోసారి ఈ పేస్ట్ గూడా ఎక్కువైపోవచ్చు. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి గూడా ఉంటది. ఇలా చూసుకొని కలుపుకోవాలనమాట. ఇలా కలిపేసేసుకుంటే చూడండి ఆరెంజ్ కలర్‌లో వచ్చేసింది చూసారా? కలరు పుల్కాలు, చపాతీలు, పూరీలే కాదండోయ్! పుల్కాలు గూడా ఇలా కలర్‌గా చేసుకొని చక్కగా మనం ఆస్వాదిస్తా తినేసేయొచ్చు. చూడండి టమాటాతో కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఇంకా మనకి మన ఇష్టం అండి. బీట్రూట్ చూపిచ్చాను అంతకుముందు నేను కదా! పూరీలు, చపాతీలకి బీట్రూట్ కూడా ఏసి అది బాగా రెడ్ కలర్ వచ్చేసింది. అలా బీట్రూట్ ఏసి చేసుకోవచ్చు. పుల్కాలలో కూడా ఇలా బీట్రూట్ ఏసుకొని చేసుకోవచ్చు. ఇంకా మనకి హెల్తీగా కావాలంటే క్యారెట్, కాతే క్యారెట్ అంత కలర్ రాదు. ఈ టమాటా లాగా లైట్ కలరే వస్తదనమాట. అలా చేసుకొని డిఫరెంట్‌గా ఇలా చేసుకొని తిన్నారనుకోండి హెల్త్‌కి హెల్త్ బావుంటది. చూడటానికి అట్రాక్షన్‌గా ఉంటది. పిల్లలకి కూడా తినాలని ఇంట్రెస్ట్ వస్తది. మనకు కూడా రోజుకొక రకం చేసి పెడుతున్నామని మనకి తృప్తి ఉంటది. తినేవాళ్ళకి కూడా అలాగే రోజుకో రకం తింటున్నారు. రోజు మామూలు పుల్కాలు, మామూలు చపాతీలు చేసి పెడితే ఎప్పుడు ఒకటే రకం అని చెప్పి వాళ్ళకి బోర్ కొడతది. ఇలా డిఫరెంట్‌గా ఇవి అన్నీ నేను ఒకసారి చేసి చూపిస్తున్నాను. అన్నీ ఒకసారి చేయాలని లేదు. ఒక్కో రోజు ఒక్కో వెరైటీ. ఒకరోజు ఒకరోజు ఒకటి అలా చేస్తా ఉన్నారనుకోండి. ఓ రోజుకి ఒక రకం చేసి పెడుతుంది అమ్మ పర్వాలేదని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. అందులో కూరలు కూడా మనం సెపరేట్‌గా చేయక్కర్లేదు. మన ఇంట్లోకి ఏ కూరలు మామూలు వెజిటబుల్స్ కర్రీస్ చేసుకుంటానే ఉంటాం. పప్పులు చేసుకుంటానే ఉంటాం. వాటితోటే తిన్నామంటే ఇంకా హెల్త్‌కి హెల్త్ అన్నీ బావుంటాయన్నమాట.
ఇలా చేసుకొని తినండి. మీ ఆరోగ్యం చాలా ఏ షుగర్లు, బీపీలు ఎయ్యున్నా కూడా ఇలాంటి వాటికి ఏమీ నష్టమేం లేదు కదా! మంచిదే కదా! తప్పకుండా ట్రై చేసి ఇలా చేసుకొని మీరు కూడా తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందుకే నేను చాలా వరకు హెల్తీ రెసిపీసే చూపిస్తూ ఉంటాను అందరికీ ఉపయోగపడేలాగా. చూసారా అప్పుడప్పుడు పిల్లలు బయటికెళ్ళి తింటుంటారు కాబట్టి పిల్లలకి బయటికెళ్ళకుండా మనం ఎలా ఇంట్లో చేసి పెట్టాలా అనేది అలాంటివి కూడా చేసి చూపిస్తూ ఉంటాను. కొన్ని పాస్తాలు అలాంటివి చేశాను గదా! అలా అవి ఎందుకంటే పిల్లల కోసం. అచ్చగా మన కోసం ఇవి చేస్తుంటే ఎప్పుడు ఇంక ఇవే హెల్త్ అని ఇవే చూపిస్తది అని చెప్పి కూడా బోర్ కొడతది. అందుకని చెప్పి అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టమైనయి అయి కూడా చేసి చూపిస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఓహ్! పర్వాలేదని చెప్పి అవి కావాలంటే వాళ్ళంతట వాళ్ళే చేసుకొని తినగలరు. పిల్లలకి ఇష్టమైతే ఏమైందండి వాళ్ళే చేసుకొని తింటారు. మా ఇంట్లో అలాంటియి కొంచెం మా పిల్లలు ఇష్టపడి వాళ్ళు చేసుకొని తింటా ఉంటారు. ఇలాంటి హెల్తీ మాత్రం నేను చేసి పెడతా ఉంటాను. చూడండి ఇవి కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇవి కూడా అస్సలు ఆయిల్ ఎయకుండా కాలుస్తున్నాను చూడండి. ఇది కొంచెం వాటర్ ఎక్కువైపోతే బాగా లూజ్‌గా వస్తది. కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగొస్తాయనమాట. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.